చాలా అంశాల మీద ప్రస్తుతానికి అందరూ మరి మిత్రులందరూ చర్చ చేశారు. ఇంకో విషయాన్ని ప్రత్యేకమైనటువంటి విషయము, ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే బ్రాహ్మణుల మీద టార్గెట్ చేశారు, వైశ్యుల మీద టార్గెట్ చేశారు, రెడ్ల మీద, రావుల మీద, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసినప్పుడు ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు కానీ, లేకపోతే ఈ ఫేక్ అంబేద్కరిస్టులు కానీ అని మిగతా హిందూ సమాజం సైలెంట్గా ఉంటుంది. అలా టార్గెట్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఎవరినైతే కుల ప్రస్తావన తీసుకొచ్చి హిందూ సమాజంలో వేరు చేసి వాళ్ళను టార్గెట్ చేసేటటువంటి ఈ కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద హిందూ సమాజం ఏకదాటిగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ఒక్కొక్కరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సైడ్ అయిపోయి అందులో ఉన్నటువంటి బలవంతులు, అందులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకెందుకు ఈ సమస్య అని సైడ్ అయిపోయినప్పుడు అమాయకులు కానీ, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని కానీ ఈ క్రిస్టియన్ మాఫియా కానీ, ఈ ఇస్లామిక్ జిహాద్ కానీ అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఒక పాప ఇష్యూలో కూడా అక్కడ ఏం జరిగింది అనేటటువంటి నిజాలు కొన్ని రోజుల్లో పూర్తిగా బయటకు వస్తాయి. కానీ రెడ్డి మాత్రమే చంపేశాడు, కాల్తో తన్నాడు. అక్కడ వచ్చినటువంటి పత్రికా ప్రకటనలో పోలీసు వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే ఆ పాపకి ఏ విధమైనటువంటి అంతర్గత బహిర్గతమైనటువంటి గాయాలు తగలలేదు. ఆ అమ్మాయి కొంచెం ఒక ప్రీమెచ్యూర్ బేబీ, 2 నెలల ముందే పుట్టింది అనేటటువంటి ఒక కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ కేవలం ఈ రెడ్లు అనేటటువంటి ఒక అంశం మీద టార్గెట్ చేశారు. ఇంతకుముందు బ్రాహ్మణులు ఫాసిస్టులు అన్నారు, కోమట్లు స్మగ్లర్లు అన్నారు. అంటే వీళ్ళంతా మెజారిటీ హిందుత్వాన్ని పాటించేటటువంటి కులాల్ని టార్గెట్ చేసేటటువంటి ఒక ఎకో సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా హిందూ సమాజం ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటటువంటి ఇంకో వర్గాన్ని తీసుకొచ్చి అసలు మైనారిటీలని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలో కలపడమే తప్పు. యాక్చువల్గా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే మతం మార్చడానికి, విభజించి ఒక వర్గం వాళ్ళని మతం మార్చడం అనేది చాలా సులువైనటువంటి పద్ధతి. అనేక దేశాలలో ఇట్లాంటి పద్ధతుల్ని మిషనరీసు అవలంబించినాయి. ఇది ఒక రకమైన ఒక క్రూసేడ్ లాంటిది. దీన్ని కొంచెం విశితంగా లోతుగా పరిశీలన చేస్తే తప్ప ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే విషయంలో, ఎందుకంటే ఒక మెక్డీకి వెళ్ళినా లేకపోతే కేఎఫ్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బోర్డులు పెడతారు, విస్ ఆర్ ఓన్లీ హలాల్ ఫుడ్ అని చెప్పేసి. అరే నేను హలాల్ తినను, వాడికి నచ్చింది వాడు తినవచ్చు, కానీ వాడికి నచ్చింది నేను తినాలి అని చేయటం నా మీద జరుగుతున్న దాడి కాదా? నా హక్కుల మీద జరుగుతున్న దాడి కాదా? మరి దీని గురించి ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కరికి సడన్గా సెక్యులరిజం గుర్తొస్తుంది. నా హక్కుల గురించి పట్టించుకునేవాడు, మాట్లాడేవాడు ఒక్కడో లేడు. కాకపోతే యాక్చువల్లీ సమయాభావం ఉండటం వల్ల కొంచెం తొందరగా ముగించాల్సి వస్తుంది. కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. కొంచెం దీన్ని ఎలాబరేటెడ్గా ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. రెండోది లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ ఇప్పుడే దేవికక్క ఒక రేటు చెప్పారు, 6 లక్షలు 7 లక్షలు అని చెప్పేసి. అక్కడ రేట్లు మారిపోయినాయి, అప్డేటెడ్. ఎందుకంటే ఈ మధ్య మన ఆఫీస్లో రెగ్యులర్గా కౌన్సిలింగ్లు ఇస్తూ ఉన్నాం కదా. కర్మ ఏంటంటే ఇప్పుడు నాకు ముందుగా మైక్ అడగటానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఒక లవ్ జిహాద్ కేసు వచ్చింది. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి. రెగ్యులర్గా మా పేరునక్క కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఈ లవ్ జిహాద్ ఇష్యూస్లో. మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక కేసు వచ్చింది. అమ్మాయి రజకుల అమ్మాయి, అంటే బీసీ కమ్యూనిటీ. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒక బిల్డింగ్లో వాచ్మెన్గా చేస్తున్నారు. ఆ అమ్మాయికి లవ్ చేసిన తురకోడి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే 15 లక్షలు వస్తాయి, 5 lakhs నీ పేరు మీద పెట్టేస్తా. ఎవరిని ఊహించారా? అంటే మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాం, ఆడవాళ్ళకి రేట్లు గట్టి అమ్ముతున్నారు అనుకుంటున్నాం. వాడు రేటు గట్టి కొనుక్కోవటానికి రెడీ అయిపోయాడు, మన వాళ్ళు అమ్ముడుపోవటానికి రెడీ అయిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు. ఇక రెండోది, వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేస్తాం, మనకు మళ్ళాంటి వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్స్ చాలామంది పెట్టుకున్నామని తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందర కాళ్ళగా బంధం వేసేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళు రాజ్పుత్స్ అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు, పేదవాళ్ళే. వాళ్ళ తమ్ముడి క్లాస్మేట్ ఈ అమ్మాయిని లైన్లో పెట్టాడు. ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడికి 19 సంవత్సరాలు. నిజానికి ఈ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు, ఒకవేళ అమ్మాయి చేసుకోవాలనుకున్నా కానీ ఆ అమ్మాయి వాడికి 21 వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అంటుంది వాళ్ళ తమ్ముడు వయసు ఉన్న వాడితోటి. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప, వాళ్ళ అక్క 4 కూర్చుని ఉంటే నేను మా అక్క కౌన్సిలింగ్ ఇస్తుంటే అక్క చెప్పారు,
అమ్మ ఇక్కడ నికా హలాల్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, అక్కడికి వెళ్తే నువ్వు నీ భర్తతోనే కాదు ఒక్కొక్కసారి నీ మరిదితోటి నీ మామతోటి కూడా సంసారం చేయాల్సి రావచ్చు అంటే తండ్రిని పక్కన పెట్టుకుని ఆ పాప ఏమందంటే చేస్తా నా ఇష్టం నీకేంటి నొప్పి అని. అంటే వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళకి ట్యూనింగ్ ఇస్తున్నారో చూడండి. ఇవి జస్ట్ కేస్ స్టడీస్, కొన్ని శాంపిల్స్ మాత్రమే అండి. ఇట్లాంటివి చాలా దారుణమైన కేస్ స్టడీస్ చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్లయితే తల్లిదండ్రులు చచ్చిపోమని వాళ్ళు ఇంకో 10 ఏళ్ళకైనా చచ్చిపోతారు, బట్ ఐ హ్యావ్ ఫ్యూచర్ అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పినామా ఒక తహసీల్దార్ కూతురు ఈ మాట అనేది చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పేసి అంది తల్లిదండ్రుల్ని. ఇవన్నీ మన చుట్టూనే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే లవ్ జిహాద్లో ఉన్న ఇన్ని యాంగిల్స్ని మనకి తెలియటానికి టైం పడుతుంది అంతే. ఇక మూడోది స్పిరిచువల్ జిహాద్. అంటే ఈ మధ్య చాలామంది చూస్తూ ఉంటారు, గెడ్డం పెంచుకుని టోపీ పెట్టుకుని భగవద్గీత చెప్తాము, భారతం చెప్తాము, భాగవతం చెప్తామని వచ్చేస్తా ఉన్నారు. ఇంకొంతమంది అయితే మేము క్రిస్టియన్గా పుట్టాము కానీ భగవద్గీతం చదువుతాం, భాగవతం చదువుతాం అని చెప్తున్నారు. వీళ్ళందరినీ చూసి అరే వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఇందులో కూడా మంచివాళ్ళు ఉంటారు అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో చెడ్డోళ్ళు ఉన్నారని మనం ఎప్పుడైనా అన్నామా? మనం ఎప్పుడైనా అంటామా? అందులో చెడ్డోడు లేడు, మంచోడు లేడు. వాడు క్రిస్టియన్, వాడు ముస్లిము, అంతే. వాడికి వాడి మత గ్రంథం ఏం చెప్తుందో అదే చేస్తాడు. కానీ వాళ్ళలో కొంతమంది మంచిగా కనిపిస్తారు కదా. ఈ కనిపించే వాళ్ళంతా ఎవరంటే ఇవి ఇక్కడ కనపడుతున్న గడ్డి ఉంది చూడండి, ఈ గడ్డి లాంటి వాళ్ళే. అందులో చెడ్డవాళ్ళు అంటే ఎవరు అంటే ఆ గడ్డిలో దాక్కుని తిరిగే పాములు ఉంటాయి చూసారా, ఆ పాములు. ఆ పాముల యొక్క విషతత్వాన్ని దాచిపెట్టే పచ్చని ముసిగే ఈ గడ్డి, ఈ మంచితనం అనేది. కాబట్టి మంచి ముస్లిము, చెడ్డ ముస్లిము, మంచి క్రైస్తవుడు, చెడ్డ క్రైస్తవుడు అంటూ వాళ్ళని వేరు చేసి చూడటం కంటే కూడా దయచేసి వాళ్ళలో మంచి ఎవరు చెడ్డెవరిని ఎత్తుక్కోవటం మానేసి వాళ్ళు ఒకటేలాగా చూడండి. అప్పుడు మనకి ఏ రిస్క్ ఉండదు, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇక లాస్ట్ అన్నిటికంటే మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కెమోఫ్లాజ్ జిహాద్. అంటే ఇప్పుడు మన వాళ్ళు బయట పెట్టారు బన్ జిహాదు, లేకపోతే ఫుడ్ జిహాదు, ఇంకోటి ఏదో. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కొత్తగా ఏం వస్తారు అంటే నా పేరు రహీం కాదన్నా, నా పేరు రమణ లేకపోతే నా పేరు రామారావు అని చెప్పేసి కార్డులు వేసుకుని వస్తారు. ఇది చూసి మనవాడే కదా అని చెప్పేసి తింటాం లేకపోతే బతకటం సావటం తర్వాత. కానీ వాళ్ళ ఎత్తుల్ని అర్థం చేసుకోండి. ఇది ఫుడ్ విషయంలో, లవ్ జిహాద్ విషయంలో కూడా గతంలో జరిగింది. దీన్ని గ్రూమింగ్ జిహాద్ అంటాం. గతంలో షూటర్ తారా సహదేవ్ ఉన్నారు కదా, ఆవిడ కేసులో తను హిందూగా పేరు మార్చుకుని మారువేషం వేసుకుని, అంటే పేరు ఐడెంటిటీ మార్చుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని, పెళ్ళైన తర్వాత వాడి అసలు రంగుని బయటపెట్టి నువ్వు మతం మారతావా లేకపోతే చస్తావా అని వేట కుక్కలు, అదే పెంపుడు కుక్కలు ఉంటాయి కదా వాటింట్లో, ఆ కుక్కలతోటి కనిపించాడు. ఆ కేసు ఆవిడ ఢిల్లీలో ఫైల్ చేశారు. ఆవిడ నేషనల్ లెవెల్ షూటర్ తారా సహదేవ్. అది పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఈ పేరు చెప్తా ఉన్నాను. కానీ ఈ పేర్లు చెప్పకుండా చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డల వ్యవహారం కాబట్టి వాళ్ళందరి పేర్లు ప్రతిసారి మనం బయట పెట్టలేకపోతున్నామండి. కానీ ఇలాంటి కేసులు వారానికి 2-3 కేసులు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. నెలకు 10 కేసులు యావరేజ్ని వస్తూ ఉన్నాయి. కానీ అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే వారానికి మన దగ్గరికి నెలకు 10 కేసులు వచ్చినాయి అంటే అందులో 7 కేసులు 6 కేసులు అచ్చగా బ్రాహ్మణ ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి వస్తూ ఉంది మనకి అంటే మనం వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఏ దేవుడు లేకపోతే ఏ పూజ ఇవి చెప్తున్నాం, కానీ మన చుట్టూ కాచు కూర్చున్న శత్రువులు ఎవడు, వారితో మనం ఎలా డీల్ చేయాలి ఇది మనం చెప్పట్లేదు. అలాగే చాలామంది లవ్ జిహాద్కి గురవుతున్న ఆడపిల్లలు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ కారణంగా లవ్ జిహాద్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళంతా చిన్నప్పటి నుంచి తలనొప్పి వస్తే, జ్వరాలు వస్తే దర్గాలకు తీసుకెళ్లే బ్యాచ్ ఒకళ్ళు. రెండో వాళ్ళు వచ్చేసి ఇక ఇక్కడ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ దేవుడు ఈ దేవుడు అంతా ఒకటే, సబ్కా మాలిక్ ఏకే అని చెప్పుకునే బ్యాచ్ని ఎవరైతే నమ్ముతారో అలాంటి బ్యాచ్ని బారిన పడుతున్న వాళ్ళే. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న నిజము. చెప్పటం నా బాధ్యత కాబట్టి, నిజం నిష్కర్షగా ఉంటుంది కాబట్టి చెప్పాల్సింది చెప్పేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే విషయాలు వీలైనంత మందికి మీరు చెప్పండి, మీ ఛానల్స్ ద్వారా చెప్పండి, మీకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చెప్పండి. ఎందుకంటే మన ఆడబిడ్డలు, మనకు పంచమానకేంద్రాలు చెప్పుకుంటాం. ఆ మానకేంద్రాలు అన్నిటికంటే గొప్పగా మనం గౌరవించుకోవాల్సింది, మనం కాపాడుకోవాల్సింది ప్రస్తుతం మన ఆడబిడ్డల్ని. మన ఆడబిడ్డల్ని కాపాడటానికి ప్రపంచంలో మనం తప్ప ఎవడు లేడు, ఎవడు రాడు. కాబట్టి అవసరమైతే మనం కంటమిప్పుదాం, లేకపోతే కట్టెత్తుదాం, ఏదైనా చేద్దాం. జై శ్రీరామ్.